భువనగిరి జిల్లాలో కేటీఆర్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. నమ్మకుండ్రి వాళ్ళు మంచోళ్ళు కాదు అంటే నమ్మిరు. మీ నల్గొండ జిల్లా వాళ్ళు ఒక సూర్యాపేటలో తప్ప మిగతా 11 నియోజకవర్గాలు నమ్మిరు. ఇలా నమ్మినాక ఇవాళ అర్థమవుతుంది మెల్లగా 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 అయ్యో తప్పైపాయ్, ఎంత పని చేస్తేమి, తినే పళ్ళంలా మన్ను పోసుకుంటేమి, పాలిచ్చే బర్రెను పక్కకు పెడితేమి, తన్నే దున్నపోతుని తెచ్చుకుంటేమి, ఎంత పని అయిపోయారా బాబు అని బాధపడుతున్నాం. కానీ ఒకటి మాత్రం వాస్తవం, సర్పంచ్ ఎలక్షన్లలోనే ఆ మార్పు కనబడుతున్నది. మార్పు 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 అని కాంగ్రెస్ ఏదైతే డైలాగ్ కొట్టిందో దానికి రివర్స్ మార్పు ఖచ్చితంగా ఇక్కడనే కనబడుతున్నది. అందుకే నాకు పూర్తి విశ్వాసం ఉంది, వారం రోజుల్లోనే జిల్లా పరిషత్ ఎలక్షన్లు వస్తున్నాయట. నేను మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తి కోరుతున్నా, ఆలేరులో భువనగిరిలో గతంలో జరిగిన తప్పు మళ్ళా జరగనీయకండి. వాళ్ళెవరో గెలిస్తే నాకేమొస్తుంది, పోతే వీళ్ళు పోతారు కదా, వాళ్ళు మంచిగానే ఉంటారు కదా, గట్లా కాదు. దయచేసి నేను మిమ్మల్ని కోరుతున్నా, ఏ ఐకమత్యాన్ని అయితే మనం గతంలో ప్రదర్శించినమో ఉద్యమ కాలంలో మళ్ళీ అదే ఐకమత్యం రావాలి. భువనగిరి కోట మీద గులాబీ జెండా ఈసారి ఎగరాలి జిల్లా పరిషత్ ఎన్నికల్లో అని చెప్పి నేను కోరుతా ఉన్నా. దయచేసి ప్రతి జెడ్పీటీసీ సీటును, ప్రతి ఎంపీటీసీ సీటును ఛాలెంజ్ గా తీసుకోండి. పార్టీ బీఫామ్ మీద జరిగే ఎన్నిక ఇది, కారు గుర్తు మీద జరిగే ఎన్నిక ఇది, గులాబీ కండువా వేసుకొని రుబాబుగా కొట్లాడే ఎన్నిక ఇది. కాబట్టి యాదాద్రి భువనగిరి జిల్లాలో జిల్లా పరిషత్ గతంలో ఎట్లయితే కొట్టినామో ఈసారి కొట్టాల్సిన బాధ్యత గౌరవ గెలిచిన సర్పంచులు, కొద్ది తేడాతో ఓడిన సర్పంచులు మీరే కథానాయకులు, మీరే కథానాయికలై ముందుకు నడపాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా. నేను చూస్తా ఉన్నా సర్పంచులు గెలిచిన మనోళ్ళు సంబరాలు చేసుకుంటున్నారు. కాంగ్రెస్ వాళ్లకు కడుపుల అజీర్తి లెక్క అవుతాను. అగో వీళ్ళు గినిగానం గెలిచిరి ఎట్లా అని వాళ్ళకు కొద్దిగా అరుగుతలేదు. అరగాక కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఒక ఎమ్మెల్యే అంటాడు, నేను ఇందిరమ్మిన్లు ఇయ్య నీకు, ఎక్కడెక్కడైతే బీఆర్ఎస్ వాళ్ళు గెలిచిరో నేను ఇయ్యా. ఇంకొకడు అంటాడు పింఛన్లు ఇప్పియా. నేను ఒకటే మాట చెప్తున్నా, ఇక్కడున్న మా సర్పంచ్ సోదరులు, మా గౌరవ ఉప సర్పంచులు, గౌరవ వార్డు సభ్యులు మీ అందరికి ఒకటే చెప్తా ఉన్నా, ఇయ్యకపోయేందుకు ఇందిరమ్మ ఇండ్లే కావచ్చు, పింఛన్లే కావచ్చు, ఇంకో ప్రభుత్వ పథకమే కావచ్చు, ఇయ్యకపోయేందుకు ఇది రేవంత్ రెడ్డి గారి అత్త సొమ్మో లేకపోతే ఇక్కడున్న ఎమ్మెల్యే గారి అబ్బసొత్తో కానే కాదు. బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఆధారంగా మనకు ధర్మంగా రాజ్యాంగం ప్రకారం రావాల్సిన హక్కు ఇయ్యకపోయేందుకు వాని అయ్యే జాగీరు కాదు, వాని అత్త సొమ్ము కాదు. భయపడే అక్కర్లేదు. మీరు సర్పంచులు, మీకు హక్కులుంటాయి. మీకు ఒక చిన్న ముచ్చట చెప్పాలి నేను. ఏంది అంటే భారతదేశంలో మనకు నిజంగా చెప్పాలంటే 5 అంచెల్లో ప్రభుత్వాలు ఉంటాయి. పైన కేంద్ర ప్రభుత్వం ఉంటుంది, ఢిల్లీలో ప్రధానమంత్రి గారు, ఎంపీలు, కేంద్ర మంత్రి మండలి, వాళ్ళు దేశం మొత్తానికి వాళ్ళు డైరెక్షన్ ఇస్తారు. కొద్దిగా కిందికి వస్తే 28 రాష్ట్రాలు ఉన్నాయి. 28 రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు, ఎమ్మెల్యేలు, మంత్రులు, వాళ్ళు ఎమ్మెల్సీలు, వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వాన్ని నడుపుతారు. అట్లాగే ఇంకో కొద్దిగా కిందికి వస్తే జిల్లాలో జిల్లా పరిషత్ ఉంటుంది. జిల్లా పరిషత్ లో జిల్లా చైర్మన్ గారు, జెడ్పీటీసీలు, వాళ్ళు జిల్లాని స్థానిక సంస్థల్ని సమన్వయం చేసుకుంటూ వాళ్ళు నడుపుతారు. ఇంకొద్దిగా కిందికి వస్తే మున్సిపాలిటీలు, మండల పరిషత్లు, మున్సిపల్ చైర్మన్లు, కౌన్సిలర్లు ఒక దిక్కు, పట్టణాల్లో మండలాల్లో మండల పరిషత్తు చైర్మన్ గారు, ఎంపీటీసీలు ఒక దిక్కు. ఇంకా కొద్దిగా కిందికి వస్తే గ్రామ పంచాయతీలో సర్పంచ్ గారు, ఉప సర్పంచ్ గారు, వార్డు సభ్యులు. ఒకసారి మన పాత్ర, మన పరిధి, మన హక్కులు మనకు తెలిస్తే ఎవరేం చేయలేరు. గ్రామానికి సంబంధించినంత వరకు గ్రామ పంచాయతీ సర్పంచ్ మళ్ళీ అల్టిమేట్ గా వారే ముఖ్యమైన నాయకుడు అవుతారు. చాలాసార్లు నేను చూస్తూ ఉంటా, గ్రామ పంచాయతీ ఎన్నికలు కాగానే కొద్ది రోజుల తర్వాత ఎంపీటీసీ ఎలక్షన్లు కాగానే మరి సర్పంచులకు, ఎంపీటీసీలకు పంచాయతీ స్టార్ట్ అవుతుంది. ఎంపీటీసీలు ఏమంటారు, అరే ఆయన ఒక్క ఊర్లో గెలిచిండు, నేను 3 ఊర్ల పొత్తులో గెలిచిన, నేను ఎక్కువ ఓట్లతో నేను గెలిచిన, మరి నాకు సీట్ వేయాలి, నాకు గ్రామ పంచాయతీలో అంటారు. అందుకే మనకు మన పాత్ర తెలియాలి. మన పాత్ర ఏంది, మన విధులేంది, మనకు వచ్చే నిధులేంది, ఇది మీకు తెలిస్తే పంచాయతీ ఉండదు. అందుకే మీకు చెప్పే